తెలుగు భాషోపాధ్యాయులకు మరియు తెలుగులో గూగుల్ క్రోమ్గా వాడాలని చూస్తున్న పాఠశాల విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో ఏ విధంగా చేద్దామో ఒకసారి చూద్దాం. మొదటగా ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్, అంటే యాప్స్ మాత్రమే ఇందులో ఓపెన్ అవుతాయి. దీన్ని మనం ఓపీఎస్లోకి మారుతాం. సెట్టింగ్ నుంచి మనం ఓపీఎస్ నొక్కగానే అది ఓపీఎస్లోకి వెళ్ళిపోతుంది. ఓపీఎస్లోకి వెళ్ళిపోగానే ఇది మేము తెలుగుగా డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి అంతా తెలియ కనబడుతుంది. విండోస్ ఐకాన్ నొక్కినట్టయితే మొత్తం కంప్యూటర్ తెర మీద మనకేం కనబడుతుందంటే అన్ని అక్షరాలు తెలుగులోనే కనబడతాయి. దీన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చాలంటే సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత భాష మరియు ప్రాంతం మరియు భాష అనేటువంటి ఐకాన్ వస్తుంది. అక్కడికి పోగానే భాష మరియు ప్రాంతంలో అక్కడ తెలుగు అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది. అక్కడ తెలుగు అక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ మనం నొక్కినట్టయితే సైన్ అవుట్ చేయి అని చెప్తుంది. అప్పుడు మనం సైన్ అవుట్ చేసినట్టయితే ఆ కంప్యూటర్ ఏమైపోతుందంటే సైన్ అవుట్ అయింది. సైన్ అవుట్ కాగానే అడ్మిన్ అని అడుగుతుంది. అడ్మిన్లో మనం ఏం చేయొచ్చు, అది అడ్మిన్ కాగానే ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇంగ్లీష్లోకి మారింది. అంటే చూడండి, ప్రతి ఒక్కటి కూడా సెట్టింగ్, మైక్రోసాఫ్ట్ ఫోటోస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్లోంచి తెలుగులోకి మారాలంటే సేమ్ సిచ్యువేషన్. మళ్ళీ విండోస్ ఐకాన్ నుంచి పోవాలి, విండోస్ ఐకాన్ నుంచి సెట్టింగ్ పోవాలి, సెట్టింగ్ నుంచి ప్రాంతము, లాంగ్వేజ్, టైమ్ అండ్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ అండ్ రీజియన్కి వెళ్ళాలి. రీజియన్లో ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని నొక్కి తెలుగును సెలెక్ట్ చేసుకోవాలి. ఈ తెలుగు సెలెక్ట్ చేసుకొని సైన్ అవుట్ కావాలి. సైన్ అవుట్ అయితే ఇప్పుడు ఇది తెలుగులోకి మారుతుంది. అయితే మనకు తెలుగు కావాలంటే మొట్టమొదటిగా ఏ లాంగ్వేజ్ అయినా, తెలుగు, హిందీ, ఆల్రెడీ ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి తెలుగు, హిందీ కావాలో లేదా ఉర్దూ కావాలనుకున్నప్పుడు మనం సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళి మనకు కీబోర్డ్ సెట్టింగ్, కీబోర్డ్ అని మనం కొట్టినట్టయితే కీబోర్డ్ ఆల్రెడీ అక్కడ నొక్కినాను. కీబోర్డ్లో అక్కడ సెట్టింగ్ అనేది ఒక కార్నర్ మీద సెట్టింగ్ సింబల్ కనబడుతుంది. దాంట్లో మరిన్ని సెట్టింగ్లు అనేది వస్తుంది. ఆ మరిన్ని సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు మనం భాష అనేది సెలెక్ట్ చేసుకోవాలి. భాష అనేది ఒకవేళ ఉంటేనేమో ఉంటుంది, లేదు అనుకుంటే మనం దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రాధాన్య భాషలు అన్న కాడ భాషను జోడించండి అనేది అక్కడ భాషను జోడించండి అన్నప్పుడు ఇంకా వేరే భాషలు కూడా అక్కడ ఓపెన్ అవుతుంటాయి. అక్కడ మనం సెర్చ్ బార్లో పెట్టినట్టయితే హిందీ అయితే హిందీ, ఏ భాష కావాలనుకుంటే ఆ భాష వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ మన యొక్క డాటా మీద ఆధారపడుతుంది. 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. సో అట్లా డౌన్లోడ్ చేసుకున్నాక ఆ భాషను సెలెక్ట్ చేసుకొని సైన్ అవుట్ అయినట్టయితే అది తెలుగులోకి కానీ హిందీలోకి కానీ మారుతుంది. అప్పుడు మనం రాయడం కూడా చాలా సులువవుతుంది, మనం సెర్చ్ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం తెలుగును కూడా ఐఎఫ్పి ప్లాట్ఫామ్లలో ఉపయోగించవచ్చని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం.